వెల్కమ్ బ్యాక్ టు సైకాలజీ టుడే. సరే, అయితే ఇంట్లో కూడా ఇలాంటి పనులు రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా తిడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎలా తెలుసుకోవాలి ఇది ఈ పర్సన్కి ఇది ఒక డిసార్డర్ ఉంది, అందువల్ల ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా రిపీటెడ్గా పనులు చేస్తున్నారు అని ఇంట్లో వాళ్ళకి ఎలా అర్థం? సి మీ మెయిన్ పర్పస్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడం, ఐ థింక్ ఇట్లా ఎడ్యుకేషన్ ఆర్ అవేర్నెస్ యాక్టివిటీస్ వల్లనే అది పీపుల్ కెన్ ఐడెంటిఫై అండి. లేకపోతే దర్స్ నథింగ్. అంటే వేరే ఫిజికల్ ఇల్నెస్ అంటే కాలిరితే తెలుస్తుంది, జ్వరం వస్తే తెలుస్తుంది, దగ్గు వస్తే తెలుస్తుంది, దీస్ థింగ్స్ చూస్తే చెప్పేటివి కాదు. ఇట్ హ్యాస్ టు బి పీపుల్ హ్యావ్ టు కొంచెం నాలెడ్జ్ ఉండాలి, కొంచెం అవేర్నెస్ ఉంటేనే అవుతుంది. ఉందా సార్ అంత అవేర్నెస్ ఉందా? కొంచెం ఈ మధ్య అర్బన్ పాపులేషన్లో కొంచెం సిటీలలో ప్రాబబ్లీ న్యూస్ ఆర్టికల్స్ ఇట్లా ప్రోగ్రామ్స్ వల్ల మూవీస్లో చూపిస్తుండ్రు. సో కొంచెం అవేర్నెస్ వస్తుంది అండ్ కొందరు తొందరగానే ఐడెంటిఫై చేసి వస్తుండ్రు. బట్ వీ డూ సీ కొంచెం రూరల్ పాపులేషన్ అన్ఫార్చునేట్లీ చాలా క్రానిక్ అయినాక మన దగ్గరికి రావడం. వారిలో ఎక్కువ ఐడెంటిఫై చేయలేరు. అదేదో పిచ్చి అని వాళ్ళు బ్రాండ్ చేసేయడము, చెప్పుకోలేని పరిస్థితి కదా. దే ఫీల్ షై, ఏంది అది సిల్లీగా అని అనుకుంటారు. టు అన్ ఎక్స్టెంట్ వేర్ ఇప్పుడు నేను ఇది బ్లాస్ఫెమీ గురించి చెప్పినట్టు దిస్ ఈజ్ ఆల్సో అంటే ఆల్మోస్ట్ ఓసిడి పేషెంట్స్లో నియర్లీ 10 to 15% మందికి ఇది ఉంటుంది. దేవుని పైన ఉంచినట్టు, దేవుణ్ణి చూస్తే ఏదో నేను గలీజ్గా తిట్టినట్టు, సెక్షువల్ థాట్స్, ఇన్అప్రాప్రియేట్గా సెక్షువల్ థాట్స్ రావడం, రాకూడని వాళ్ళ గురించి, రాకూడని టైంలో రావడము. దే ఫీల్ ఎక్స్ట్రీమ్ గిల్ట్ అన్నట్టు. అరే నేను ఎందుకు ఇట్లా థింక్ చేస్తున్నా, నేను ఇట్లా కాదు కదా. సో ఆ గిల్ట్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్లు చేసుకున్న ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. మీరు చెప్పినట్లు వాళ్ళ తర్వాత తెలుస్తుందా సార్, వాళ్ళకి రిలీజ్ అవుతారా? పేషెంట్స్ నేను ఇంతకుముందు అన్న మెజారిటీ పేషెంట్స్కి తెలుసు దట్ ఇది కరెక్ట్ కాదు అని. నేను ఇట్లా చెక్ చేయకపోయినా ఏం కాదు, కానీ ఆపుకోలేను. ఐ హ్యావ్ టు గో అండ్ చెక్. ఏదో అయిపోతుంది అన్న మైండ్లో ఉంటుంది. మళ్ళీ రేపు అదే రిపీట్ చేస్తా, ఎల్లుండి అదే రిపీట్ చేస్తా. ఐ కాంట్ స్టాప్ ఇట్. సో దే నో దిస్ ఈజ్ రాంగ్, బట్ ద అర్జ్ ఆపుకోలేని పరిస్థితి. సో వాళ్ళకి ఎప్పుడైనా తెలుస్తుంది. రేర్ సిచ్యువేషనే వాళ్ళు కంప్లీట్గా ఏదో అనుకుంటారు, డెల్యూజన్ లాగా అవుతుంది. బట్ మోస్ట్లీ దే ఆర్ అవేర్. సార్, అంటే ఇలాంటి డిజార్డర్తో ఆ పర్టికులర్ పర్సన్ కన్నా కూడా ఆ సరౌండింగ్స్లో ఉన్నవారు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవును, ఆ సఫరింగ్ ఎప్పుడైనా అంటే ఏ క్రానిక్ ఇల్నెస్ అయినా కానీ, మెడికల్ ఇల్నెస్, కేర్ గివర్ డెఫినెట్లీ వాళ్ళ సఫరింగ్ సో చాలాసార్లు ఎట్లయిపోతుంది అంటే ఇది యాక్చువల్లీ ట్రీట్మెంట్లో భాగం కూడా. ఇప్పుడు రిపీటెడ్గా వాష్ చేసినప్పుడు, లేకపోతే నువ్వు కూడా వాష్ చేసుకొని రాని ద పేషెంట్, నాతో ఉండే ఫ్యామిలీ మెంబర్, నువ్వు కూడా బయటికి పోయి వచ్చినావు, నువ్వు కూడా స్నానం చేసుకో, నువ్వు కూడా ఇన్నిసార్లు వాష్ చేసుకో. కొందరు రెసిస్ట్ చేస్తారు, తిడతారు, ఇంకోటి ఏదో చేస్తారు, నేను ఎందుకు చేయాలి. కొందరు చూడలేక సరేలే పాపం మీరు అడుగుతుండు కదా అని నేను కూడా ఐ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ యువర్, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఎనేబులింగ్ అంటాం. అది యాక్చువల్లీ రాంగ్. నువ్వు రెసిస్ట్ చేస్తేనే అట్ సమ్ స్టేజ్ దిస్ గై విల్ అండర్స్టాండ్ దట్ ఓకే వాడు చేయకుండా కానీ బాగానే ఉంది కదా కానీ నేను అడగకముందే నువ్వు కూడా స్టార్ట్ చేసుకుంటూ పోతే దిస్ ఓన్లీ గెట్స్ వర్స్. సో నో ఐ హ్యావ్ కంపెనీ అన్నట్టు. సమ్ కంఫర్ట్ కోసం నేను అడగమంటున్నా. యు ఆర్ గివింగ్ మీ దట్ కంఫర్ట్. ఓసిడి ట్రీట్మెంట్లో కంఫర్ట్ ఇవ్వద్దు. యూ హ్యావ్ టు మేక్ హిమ్ అ లిటిల్ అంటే రెస్ట్లెస్గా చేసి యూ హ్యావ్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ దట్ థింగ్స్ ఆర్ ఫైన్. థెరపీలో భాగం అది, అలాంగ్ విత్ మెడిసిన్స్ నేను చెప్పినట్టు. సో ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ సఫర్ అవ్వడం అనేది ఇట్స్ అన్ఫార్చునేట్లీ దేర్. ఈ సోషల్ ఐసోలేషన్ కానీ సెల్ఫ్ కంట్రోలింగ్, వాళ్ళు ఏదో చేయాలి అనుకునే దాన్ని బయట కంట్రోల్ చేసుకుంటున్నారు. అది వాళ్ళకి ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది, లేదంటే మంచిదేనంటారా? ఒకటి మంచి విషయం ఏంటంటే లిటిల్ కంట్రోల్ డెఫినెట్గా ఉంటుంది అన్న అంటే మనకు తెలిసేది అది. దే హ్యావ్ సమ్ లెవెల్ ఆఫ్ కంట్రోల్. ఆల్దో ప్లెజెంట్గా ఉండలేరు, నార్మల్గా రిలాక్స్డ్గా ఉండలేరు, కానీ అట్లీస్ట్ ఆపుకోగలుగుతారు. బట్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఆపుకోవడం కాజెస్ దెమ్ లాట్స్ ఆఫ్ యాంగ్జైటీ. చాలా డిస్ట్రెస్ ఫీల్ అవుతారు. సో ఇట్స్ అ 2-way థింగ్. అది ఇట్స్ గుడ్ ఇన్ సమ్ వే. ఉండలేరు, చాలా కష్టం అవుతుంది వాళ్ళకి. సరే, ఇంతకుముందు మీరు చెప్పారు దీనికి కూడా ఒక మెడికేషన్ ఉంటుంది అని. అంటే ఇది మనం విన్నదాన్ని బట్టి ఒక బాడీకి సంబంధించిన డిజార్డర్ కాదు, ఒక మైండ్కి సంబంధించిన డిజార్డర్. మరి దీన్ని మెడికేషన్తోనే మనం కంప్లీట్గా క్యూర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా?
కంప్లీట్ అనేది ఇట్స్ వేరియబుల్ అండి, ఎందుకంటే దీంట్లో ఎంత క్రానిక్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతుండ్రు, వాళ్ళకి ఇంకేమన్నా ఇష్యూస్ కూడా ఉన్నాయా, ఉట్టి ఓసీడీనే ఉందా, ఓసీడీతో పాటు డిప్రెషన్, యాంగ్జైటీ, కొందరిలో సైకోటిక్ సిమ్టమ్స్, సో ఇట్లా ఇంకా కోమార్బిడిటీస్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్, వాళ్ళు డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుంటే చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది. కంప్లీట్గా అనేది ఇట్స్ అ వెరీ రిలేటివ్ థింగ్. ఓకే. కానీ ఇక్కడ జస్ట్ ఫర్ క్లారిటీ, మైండ్ ఈజ్ బ్రెయిన్. సో ఇది బ్రెయిన్కి సంబంధించిన డిజార్డర్, ఫిజికల్గా కాదు, అంటే మనకు కనపడదు తప్ప స్టిల్ ఇట్స్ సంథింగ్ టు డూ విత్ ద బ్రెయిన్. అందుకే చెప్పిన న్యూరో అనాటమీ అంటే మన బ్రెయిన్కి సంబంధించిన కొన్ని పార్ట్స్లో, కొన్ని బ్లడ్లో ఫ్లో అయ్యే కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్లో చేంజ్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఇట్ ఈస్ స్టిల్ ఫిజికల్ ప్రాబ్లమే, ఇట్స్ ఇన్ ద బ్రెయిన్. ఆల్దో బ్రెయిన్ అండ్ మైండ్ అనేది ఒక దే ఆర్ మోర్ ఆర్ లెస్ ద సేమ్ థింగ్. సో మనం ఇప్పుడు మెడిసిన్స్ ఇచ్చేది కూడా ఆ బ్రెయిన్లో ఏదైతే డిజార్డర్ చేంజెస్ ఉంటాయో దాన్ని కరెక్ట్ చేసుకొని యూ సీ ద ఇంప్రూవ్మెంట్. సరే, మెడికేషన్తో పాటు ఆ పర్టికులర్ పర్సన్కి కౌన్సిలింగ్ కూడా ఎంతవరకు యూజ్ అవుతుంది? యా, ఇక్కడ ఎట్లా అంటే మైల్డ్ టు మోడరేట్లో మెడిసిన్తో పాటు డెఫినెట్గా కొన్ని అంటే ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ అంటాము, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కోర్ థెరప్యూటిక్ మెథడ్స్. ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ ఏంటి అంటే, ఇప్పుడు నా మెయిన్ కంప్లైంటే కంటామినేషన్ అండ్ నేను వాష్ చేసుకోవాల్సిందే అని ఒక పేషెంట్ వస్తే, వి కంటామినేట్ హిమ్, మన ముందే వాళ్ళని మొత్తం డర్ట్ అంతా టచ్ చేయించి, యూ డోంట్ గివ్ హిమ్ ప్లేస్ టు వాష్, యూ డోంట్ గివ్ హిమ్ వాటర్. చాలా అంటే అది స్టెప్ వైజ్ చేస్తారు, డైరెక్ట్ అంత డిస్టర్బెన్స్ చేయరు, కానీ ఫస్ట్ కొంచెం టచ్ చేసి ఒక అర్ధగంట ఆపి వి లీవ్ హిమ్. సో హాఫ్ అన్ అవర్ హీల్ ఫీల్ వెరీ డిస్టర్బ్డ్. కానీ యాజ్ ద నేమ్ సజెస్ట్, యూ ఎక్స్పోజ్ హిమ్ అండ్ ప్రివెంట్ ద రెస్పాన్స్, అంటే పోయి కడగడం అనేది ఆపాలి మనం. సో మెల్లమెల్లగా హీల్ గెయిన్ సమ్ కాన్ఫిడెన్స్, అచ్చా నేను ఉండగలుగుతున్నా, హాఫ్ అన్ అవర్ నేను అడుక్కోకుండా ఉన్నా. నెక్స్ట్ స్టెప్ వైజ్ ఇంకో గంట సరిపోతే ఇంకొంచెం ఎక్కువ కంటామినేట్ చేస్తా, ఒకసారి యూరినల్కే పోయి రమ్మంట వితౌట్ వాషింగ్ హిజ్ హ్యాండ్స్. సో థింగ్స్ లేదు, ఇది ఒక రకమైన థెరపీ. వీటితో పాటు కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని ఉంటుంది, థాట్ స్టాపింగ్ అని ఉంటుంది. సో దెర్ ఆర్ మల్టిపుల్, ఇట్స్ ఇండివిజువలైజ్డ్, ఒక్కొక్క ఇండివిజువల్కి ఒక్కొక్క టైప్. ఓకే. సరే, ఈ ట్రీట్మెంట్స్తో వారిని ఎంతవరకు మనం బయటకు తీసుకురాగలుగుతాం ఆ మైండ్ సెట్ నుంచి? అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఏంటంటే జనరలీ లాంగ్ టర్మ్ ఉంటుందండి. పేషెంట్స్ హూ కమ్ బ్యాక్ ఫాలోఅప్కి ఎవరైతే వస్తారో మెడికేషన్ వాడుతున్నప్పుడు, వాళ్ళు చెప్తారు, ఎట్లయినా యాజ్ అ డాక్టర్ పేషెంట్ ఇచ్చే ఫీడ్బ్యాక్తోనే వీ గెట్ టు నో, అంటే మా డేటాబేస్ అయినా కానీ వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఇస్ ద బెస్ట్. సో ఆల్మోస్ట్ 70-80% మంది దే కమ్ బ్యాక్ సేయింగ్ వీఆర్ వెరీ కంఫర్టబుల్ డాక్టర్, వీఆర్ డూయింగ్ ఫైన్. 20-30% మంది అప్స్ డౌన్స్ అవుతుంటాయి, మొన్నటిదాకా బాగానే ఉన్నా మళ్ళీ కొంచెం ఏదో ట్రిగర్ అయింది అది ఇది అని, వాళ్ళలో కొంచెం డోసెస్ అడ్జస్ట్ చేస్తాము. సరే, ఇంతకుముందు అసలు ఈ ఓసిడి అనేది ఒక డిజార్డర్ ఉంది అని కూడా మోస్ట్లీ ఎవరికి తెలియదు. కొంచెం ఈ మధ్య మూవీస్లో చూస్తున్నాము, బయట ప్రోగ్రామ్స్ కానీ, ఓకే ఇది కూడా ఒక డిజార్డర్, ఇలాంటి బిహేవింగ్ కూడా ఒక డిజార్డర్ అని కొంతమంది తెలుస్తూ ఉంది. అంటే ఇంకా ఎటువంటి కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ కానీ, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఎలా ఉండాలి? మూవీస్ కూడా ఐ థింక్ అంటే కొన్ని మూవీస్ ఉన్నాయి, బట్ మూవీస్లో అంటే ఐ వాంటెడ్ టు బి అ లిటిల్ మోర్ సెన్సిటివ్. సరే అంటే వీ షుడ్ టేక్ అ జోక్ అట్ ఫేస్ వాల్యూ, ఇట్స్ ఫనీ మూవీ, ఫనీగా చూస్తున్నాం, కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఎండ్ ఆఫ్ ద, అంటే హార్ట్ అటాక్ గురించి జోక్స్ అయితే పెద్దగా చేసుకోము. సో సిమిలర్లీ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వల్ల ఎంతమంది సఫర్ అవుతుండ్రు అనేది ఒక చిన్న, అంటే నాట్ మెనీ పీపుల్ ఆర్ అవేర్. చాలా మంది లైఫ్స్ డిస్టర్బ్ అయిపోతాయండి, దే ఆర్ కంప్లీట్లీ హోమ్ బౌండ్. సో కొంచెం అది గివ్ ఇట్ ద వెయిట్ దట్ ఇట్ డిజర్వ్స్ కలగాల్సిన. యూ కెన్ మేక్ ఇట్ అన్ ఫనీ హ్యూమరస్ మేనర్, కానీ ఎండ్ ఆఫ్ ద డే షో హౌ ఇంపార్టెంట్ ఆ సబ్జెక్ట్, ఎంత అవసరం, ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా తెలియజేయాలి. అలాంగ్ విత్ దట్ ఐ థింక్ వీ డూ యాజ్ అ సొసైటీ, సైకాట్రిక్ సొసైటీ కానీ మా హైదరాబాద్ది, తెలంగాణది, అండ్ సమ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, ఇవన్నీ డెఫినెట్గా ఓసిడి పైన, జనరల్ సైకలాజికల్ ఇల్నెసెస్ పైన, in specifically OCD paina, we need to bring out a little more, because OCD is
వెరీ కామన్. అండ్ దిస్ ఓసిడి క్యాన్ స్టార్ట్ వెరీ ఎర్లీ ఆల్సో. పిల్లలలో కూడా Yes, okay. చూస్తాము. సో స్కూల్స్లో కూడా సే హై స్కూల్ నుంచి కొంచెం కొందరికి జస్ట్ సే వన్స్ ఇన్ 2-3 months ఒక చిన్న ఇట్లా ఇన్ఫర్మేషన్ లాగా ఒక చిన్న సెషన్ లాగా పెట్టడము. ఆల్ దిస్ క్యాన్ బి వెరీ హెల్ప్ఫుల్. అంటే చిన్న పిల్లల్లో కూడా ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్? అంటే ప్రీ టీన్స్లో కూడా చూసిన ఇన్సిడెంట్స్ కేసెస్ ఉన్నాయి. సో జనరల్ యావరేజ్ ఏజ్ అరౌండ్ 11-12 ఆ టైంలో కొన్ని స్టార్ట్ అవుతుంటాయి. ఓకే, సిమ్టమ్స్ ఇలానే ఉంటాయి సార్? ఎస్, స్టార్ట్ అవుతాయి. ఐ హ్యావ్ సమ్ పేషెంట్స్ హూ ఆర్ ఇన్ దర్ 10th, 9th 10th ఉన్న పిల్లలు కూడా ఉన్నారు హూ కమ్ బ్యాక్ అండ్ సే ఈ రాంగ్ థాట్స్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ డెత్ విషెస్ కానీ. సార్ అయితే ఎక్స్ట్రీమ్గా వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది సార్ ఆ ట్రీట్మెంట్? మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారు? మీరు ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తారు వాళ్ళకి? ఇప్పుడు ఫస్ట్ అయితే వాళ్ళకి అష్యూరెన్స్ ఎంతో కొంత మనం దే హ్యావ్ అంటే వాళ్ళకి అర్థం కావాలి దట్ ఐ కెన్ అండర్స్టాండ్ వాళ్ళ సఫరింగ్ కానీ వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు అనేది డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవాల్సి వస్తుంది. డీటెయిల్డ్ హిస్టరీ తీసుకున్నాక హిస్టరీ అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి వి టెన్ టు ఆస్క్ అంటే ఇట్లాంటి ఎపిసోడ్స్ ఎప్పుడైనా ఉన్నాయా, ఇంకేదన్నా కారణమా, ఎందుకంటే ఫ్యామిలీ హిస్టరీ కూడా చాలా కామన్. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ జనరల్గా ఓసిడి ఉన్న వాళ్ళ పిల్లలు దే టెన్ టు అంటే అట్ రిస్క్ ఉంటారు మళ్ళీ వాళ్ళకి ఓసిడి రావడానికి. ఓకే, కొందరికి ప్రెగ్నెన్సీలు ఎక్కువ కావడము. ఇప్పుడు మనకేమైందంటే ఈ కోవిడ్లో ఎస్పెషల్లీ హ్యాండ్ వాష్ అనేది వాజ్ అ రూల్. హ్యాండ్ వాష్ చేయాల్సిందే అని ఉండే కదా. సో యూ కాంట్ గో ఎనీవేర్ వితౌట్ శానిటైజర్ ఆర్ రిపీటెడ్లీ వాషింగ్. ఆ టైంలో కొత్తగా ఓసిడి డెవలప్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఓసిడి ఉన్న వాళ్ళకి ఇంకా కాంప్లికేట్ జరిగిన సందర్భం. సో ఇట్ బికేమ్ వెరీ ట్రికీ ఆ టైంలో మనం ఎట్లా గుర్తించాలి ఏంది అనేది. సో వాళ్ళ హిస్టరీ తీసుకుంటాము, వి టెన్ టు గివ్ దెమ్ అష్యూరెన్స్ మెయిన్లీ, అండ్ వీ అడ్వైజ్ దెమ్ అంటే ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చెప్తాము. దిస్ ఈస్ ద మెడిసిన్స్ వి ట్రైంగ్ టు గివ్ యూ, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అండ్ ఎన్ని రోజులు కోర్స్ ఉంటుండొచ్చు అనేది. సో ఆల్ దిస్ ప్రైమరీలీ ఇట్స్ అబౌట్ కౌన్సిలింగ్ అండ్ అష్యూరెన్స్. ఇన్ అ రేర్ కేస్ ఇప్పుడు నేను చెప్పిన కొందరిలో సైకాటిక్ సిమ్టమ్స్ కూడా చాలా క్రానిక్ అయినప్పుడు వాళ్ళల్లో వీ హ్యావ్ టు అప్పుడప్పుడు అడ్మిషన్ అవసరం పడుతుండొచ్చు, అప్పుడప్పుడు ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ అని ఇస్తాము. సో దోస్ ఆర్ సమ్ అదర్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఓకే సార్, ఈ ఓసిడి డిజార్డర్ కూడా హెరిడిటీగా అంటే జెనెటిక్గా అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉంటే కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? వచ్చే ఛాన్స్ ఉంటుందండి కొంచెం. అంటే నార్మల్ చైల్డ్కి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న చైల్డ్కి దే ఆర్ అట్ స్లైట్లీ హయ్యర్ రిస్క్. దట్ డజంట్ మీన్ ఇప్పుడు నాకు ఉంది అంటే ఖచ్చితంగా నా పిల్లలకి రావాలి అనేది ఏం లేదు. సార్ దీన్ని మన ఓసిడి అనే దాన్ని ఒక సీరియస్ ప్రాబ్లమ్గా మనం తీసుకోవాలా? సివియరిటీ అయితే ఇట్ కెన్, ఎస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ అ డిజార్డర్ విచ్ నీడ్స్ టు బి అంటే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా చేయాలి. అండ్ అంటే ఉట్టిగానే ఏం కాదు చూద్దాము అనుకుంటే మాత్రం సివియర్గా అయితే ఇట్ బికమ్స్ వెరీ ప్రాబ్లమాటిక్. ఓకే సార్, ఓవరాల్గా ఇలాంటి పర్సన్స్కి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్యంగా మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? సో అదే చెప్పినట్టు అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఇస్ క్వైట్ కామన్. అంటే ఇప్పుడు సైకలాజికల్ డిజార్డర్స్, సైకాట్రిక్ డిజార్డర్స్ అన్నీ మనం తీసుకుంటే డిప్రెషన్, యాంగ్జైటీ తర్వాత మోస్ట్ కామన్ ఇస్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. సో అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనేది మన ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఒకవేళ మనం గుర్తిస్తే వాళ్ళు కొంచెం సఫర్ అవుతున్నారు దానివల్ల అనేది ఏమన్నా మనం అర్థమైతే కైండ్లీ అడ్వైజ్ దెమ్ టు సీ అ డాక్టర్ నియర్ బై. దట్స్ సంథింగ్ ఐ వుడ్ రియలీ అడ్వైజ్. రైట్ సార్, ఓసిడి గురించి చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారు. ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి, ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి సైకాలజీ టుడే. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 99 TV.